భార్యాభర్తల బంధం అనేటటువంటిది పవిత్రమైనటువంటిది. అందులో ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాల్సింది. ఒకసారి ప్రాబ్లమ్ వచ్చాక విడిపోయేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ అదేదో అప్పటిదాకా కలిసి సంసారం చేసిన వాళ్ళు బద్ధ శత్రువుల్లా లేదా భర్త నుంచి భారీ ఎత్తున వ్యాపారాదాయం పొందేలా వ్యవహరించేటటువంటి కేసుల దగ్గరే కోర్టులకు ఆగ్రహం వస్తుంటుంది. భర్త నుంచి విడాకులు కోరిన ఒక మహిళ బర్ణంగా భర్త నుంచి 12 కోట్ల రూపాయలు ముంబైలో ఇల్లు అంటే 12 కోట్ల విలువ చేసే ముంబైలోని ఇల్లు BMW కారు కావాలనడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును విచారించిన చీఫ్ జస్టిస్ గవాయ్ మహిళ డిమాండ్ను విని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివి సొంతగా సంపాదించుకునే సామర్థ్యం ఉన్న ఇంత పెద్ద మొత్తంలో భరణం అడగడం సరికాదంటూ చీఫ్ జస్టిస్ సదరు మహిళకు సూచించారు. వివాహం అయ్యి కేవలం 18 నెలలే అప్పుడే విడాకులు కావాలంటుంది, BMW కారు కావాలంటుంది. ఎందుకు మీరు ఉద్యోగం చేసేవన్నీ సంపాదించుకోకూడదని అడిగారు. దానికి ఆమె బదులిస్తూ తన భర్త ధనవంతుడని, తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నందుకు అతడే తనకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడని చెప్పింది. వైద్యం కోసం ఖర్చు ఎక్కువ అవుతుందనే కారణంతోనే భరణం అడుగుతున్నట్టు చెప్పింది. తన బిడ్డను కూడా తనకు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం. తన భర్త ఉద్యోగాన్ని వదులుకోవాలని సూచించడం గతంలో ఉద్యోగం మానేశారని చెప్పింది. వాదనలోని చీఫ్ జస్టిస్ భరణంగా భర్త నుంచి ముంబైలో ఇల్లు 4 కోట్ల నగదిప్పిస్తామని, బెంగళూరు, హైదరాబాద్, పుణె వంటి నగరాల్లో IT ఉద్యోగం చేసుకోవాలని మహిళకు సూచించారు. కేసు మీద ఆర్డర్ని రిజర్వ్ చేశారు.